కాదు. ఓకే. ఆయన ఈరోజు దేశస్థాయి నాయకుడు, ఉత్తర భారతంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, అవును సార్. ధర్మం గురించి నికాస్ అయిన నిజాయితీ గల హిందూ బిడ్డ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్పాను, రాజాసింగ్ మమ్మల్ని వదులుకోడు, మేము రాజాసింగ్ వదులుకోము, వదులుకోరు. అది నడుస్తా ఉంటే చిన్న చిన్న కలతలు అన్నదమ్ముల మధ్య. నిన్న కూడా చెప్పాడు కదా, మళ్ళీ బుజ్జగింపులు అయ్యి మళ్ళీ హిందూ ద్రోహ పార్టీలకు పోనన్నాడు. క్లియర్ గా ఆయనకు తెలుసు కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందూ ద్రోహ పార్టీలని. నాకు అమిత్ షా గారు, యోగీజీ, నరేంద్ర మోడీజీ వాళ్ళ ఆశయాలలో పోతానన్నాడు. ఇక్కడికి స్థానికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, త్వరలోనే అన్ని సర్దు మనుగుతాయి. हमारा लिए अनमोल है రాజాబాయి గారు వాపస్ అంటారు, మళ్ళీ గారు బయటకు వెళ్తే కదా వాపస్ రాదు, హోల్డ్ లో పెట్టారు అంతే. ఓడి లేదు, గాడు లేదు. అప్పుడు ఏదో ఆ రోజు ఒక రోజు ఆవేశం, ఆవేదన ఉంటుంది మనుషులకు. కొందరు కంట్రోల్ చేసుకుంటారు, కొందరు ఇబ్బంది పడతారు. చాలా మంది నిర్ణయం తీసుకోదు, ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకునేం కాదు, ఏం కాదు. కొన్నిసార్లు మ్యాచ్ 2020 ఆడాలి, ఒకసారి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఎప్పుడు సమయానుకూలంగా ఆడిందే రాజకీయం. ఎందుకు సార్ రామచంద్రరావు గారిని ఎందుకు నియమించినారు అధ్యక్షుడిగా? అంటే నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరిని ఎందుకు నియమించాలా, అందరిని అధ్యక్షులు చేయడం వీలు కాదు కదా. ఒక్కొక్కరికి ఒక ప్లస్ ఉంటుంది, ఒకరికి మైనస్ ఉంటుంది. ఈయనకు ప్లస్ ఏముంది అంటున్నా, ఈయనకు ప్లస్ ఫస్ట్ నా అభిప్రాయం అంటే, ఎందుకంటే నాకు చెప్పి చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. రెండోది, 1980 నుంచి పార్టీ పుట్టి నుంచి పార్టీలో ఉన్నాడు. బీజేఎం యువతల బీజేఎం ఉద్యమాలు కావచ్చు, బీజేపీల ఉద్యమాలు కావచ్చు, స్టూడెంట్స్గా ఉద్యమాలు కావచ్చు, ఏబీపీల ఒక రకమైన అగ్రెసివ్ 14 కేసులు 15 కేసులు బుక్ అయినాయి ఆయన మీద. రెండోది, నిరంతరం హైదరాబాద్ పార్టీ ప్రెసిడెంట్ ఉండటం కావచ్చు, ఎమ్మెల్సీ ఉండటం కావచ్చు, రాజకీయ రంగంలో 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయిండు, అంటే అనుభవం ఉంది. ఎమ్మెల్సీగా గెలిచిండు, అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి నిరంతరం పార్టీ గురించి కష్టపడుతున్నాడు. తెలంగాణ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, మంచి ఇంటలెక్చువల్, సౌమ్యుడు, అందరినీ నిబద్ధత ఉంది పార్టీ దాంట్లో 1% కూడా సందేహం లేదు. నిబద్ధతతో పాటు బాగా ప్రేమపూర్వకమైన మనిషి ఆయన, అందరినీ కలుపుకుపోతాడు, అందరితో కడుపు నిండా మాట్లాడతాడు. కాబట్టి తెలంగాణకు ప్రజలకు సరిపడే నాయకుడు అవుతాడని అనుకున్నారు, నిర్ణయించారు. ఏం కావాలి, 50 ఏళ్ళు కుటుంబాన్ని వదిలి, కెరీర్ని వదిలి పార్టీకి అంకితం చేసిన వాళ్ళకన్నా ఏం కావాలి సేవలు? ఏం ఒక్కసారి గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసినారు. అవును, ఏం లేదు పార్టీ ఏ భావజాలంతో, ఇది భావజాలంతో ఒక రకంగా పోవాల్సిందే, నిజాయితీ నీతి నియమాలతో ఉన్న పార్టీ ఇది. కాబట్టి ఒక డిఫరెంట్ ఐడియాలజీ పార్టీ. కాబట్టి ఇక్కడ కష్టించే వాళ్లకు, పార్టీని నమ్ముకున్న వాళ్లకు సరైన పదవులు వస్తాయని మళ్ళీ ఒకసారి రుజువు చేశారు. చాలా వరకు సార్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు 2023 కాదు, అంటే అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ అభ్యర్థులు 2018 కూడా బీజేపీ దగ్గర నుంచి చూసిన పేర్లు చెప్తే బాగుండదు. పోటీ చేయడానికి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది సార్. చాలా వరకు అన్ని పార్టీలు ఉంటారు, బీజేపీలో ఎక్కువ ఉంది సార్. అంటే ఫండింగ్ ఉంటుంది కాబట్టి పార్టీ. ఏమంటారంటే, ఏది ఫండింగ్ ఉన్నా ఏది ఉన్నా చాలా తక్కువ ఉంటుంది కదా. రాజకీయం అంటే నా ఉద్దేశం ఒకటండి, తన తలరాత తానే రాసుకోవాలి సార్. తన తలరాత తానే రాసుకోవాలి. ఎవడైతే రాజకీయ రంగం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు. ఇప్పుడు ఇది ఒక రకమైన అభిమన్యులాగా ఉంటుంది మా జీవితాలు. ముస్లిమ్స్ మమ్మల్ని ఆదరించరు, ఓట్లేయరంటే కాంగ్రెస్ ఒక రకమైన విషభావజాలం నింపింది అలా మనుషులలో. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది పాపం వాళ్ళు. మీరు బీజేపీ కొట్టయితేనే తల 1000 ముక్కలు అయితే అన్నట్టు ఆ రకంగా భావజాలం నింపారు. అలా కుటుంబం గురించి, కుట్రల గురించి. ఇక మిగతా పైన ఏమంటారు, బుజ్జగింపు రాజకీయాలతో దూరం చేశారు కొన్ని ప్రాంతాలు. అన్నింటినీ ఛేదించి ఈ అభివృద్ధి చెందిన భారత్కి చెందాలంటే అందరినీ కలుపుకొని పోయినాం. కాబట్టి 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినాం. కాబట్టి బీజేపీ అయినా మాకున్న సమస్యలు మాకున్నాయి, కానీ ఏ సమస్యలు ఉన్నా అధికారానికి అడ్డురాదు. అధికారం అడ్డురాదు, దానికి 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగరడమే నిదర్శనం. కాబట్టి తెలంగాణలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా ఎదుర్కొంటాము. ప్రజలలో నిలబడి ప్రతిపక్ష పార్టీగా పోరాడతాం ప్రజా సమస్యల మీద. ఏదైతే ఈ అవినీతి కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు మోసి తెలంగాణ ప్రజలను మళ్ళీ తాకట్టు పెట్టి సుమారు ఇప్పటికీ 2 లక్షల కోట్లు నిరంతరం ఉన్న ఈ కాంగ్రెస్ దుష్ట ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల నాటికి ఎట్లుంటుంది అంటారు సార్ మీకు పర్సనల్గా? బీజేపీ వ్యూ ఎట్లుంది అసలు వచ్చే ఎన్నికల నాటికి? రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల నాటి? తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా రేపరేపలాడుతా అనుకుంటున్నా. నికాస్ అయిన హిందూ బిడ్డ, నేను అనగా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని ఒక హిందూ బిడ్డ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తాడు గవర్నర్ ముంగట. ఆ లోపు జమ్లీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. రేపు వచ్చినా సరే ఎప్పుడైనా సిద్ధమే. మనం రాలేదు 42 నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే గెలలేదు ఎట్లా మేము. మరి గెలుపు ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాం, నిరంతరం ఇది ఒక చైతన్యప్రదమైన యాత్ర ఇది మాకు. కానీ తెలంగాణలో ఇంకా ప్రజల ఆశలు నిరాశలు చేయ మా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒకవైపు పెంక మీద ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టున్నది. ఖచ్చితంగా జనరంజక పాలన అందిస్తామనే ధీమా ఉంది మీకు. భారతదేశాన్ని ఎట్లా చేస్తున్నాం, దృఢమైన భారత్ని ఎట్లా నిర్మించాం, చినాబ్ బ్రిడ్జ్లు ఎట్లా నిర్మించాం, అండర్ గ్రౌండ్ సీవేస్ ఎట్లా వేసాం, బొంబాయిలో వర్లీ లింక్లు, అటల్ సేతులు ఎట్లా కట్టాము, రామ సేతులు ఎట్లా కట్టాము, 18 లైన్ల రోడ్లు ఎట్లా వేసాం మీరట్ టు ఢిల్లీ. ఈ దేశాన్ని ఒక రక్షణ రంగంలో ఒక దుర్భేద శక్తిగా ఎట్లా పెట్టినాము, ఈ దేశాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేయలేదు ఈ 11 సంవత్సరాలలో చెప్పండి. భారతీయుడు భారత ప్రధాని అంటే ప్రపంచమంతా వంగి వంగి సలాములు కొడుతుంది. కాబట్టి దేశం ముఖ్యమండి మాకు. ఎక్కడైనా ఒక అవినీతి చూపించండి 11 సంవత్సరాలు, ఒక్క అవినీతి. అదే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి లేని రోజు చెప్పండి. ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి, సముద్రంలో అవినీతి ఎక్కడే లేదు. జలంతర్గాముల అవినీతులు, ఆదర్శ్ కావచ్చు, అవి కావచ్చు, షాప్స్ కావచ్చు, రక్షణ ఎన్ని రకాల అవినీతులు అని చేసినారు. కాబట్టి ఇప్పుడు శ్వాస పీల్చుకున్నది ఈ దేశం. ఇప్పుడు సురక్షితంగా ఉంది, బాంబులు లేవు, బ్లాస్టింగ్లు లేవు, భద్రత గల భారతదేశాన్ని నిర్మించాము. సగటు మధ్యతరగతి వాడు ఈరోజు వందే భారత్ ట్రైన్లల్లా, 8 లైన్ల రోడ్లల్లా, ఐఐఎంలు, ఏఐటీలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని రకాలుగా భారత్ని వికసిత భారత్, సురక్షిత భారత్ తయారు చేసినాం. సార్ తెలంగాణ విషయానికి వస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు దీనిపైన ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను. ఇది ఒక దుర్మార్గమైన చర్య, ఒక రాజ్య కుటుంబానికి దాసోహమైన వ్యవస్థ, ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్, కాకి యూనిఫామ్ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం, భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలో లొసుకుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో, వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇవ్వాలా, దోషులను తొందరగా తెలిసి అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఉరిపెట్టాలి. రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త, ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు. రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫాలే కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు కదా. మాట్లాడాలంటే అంటే అలాగే అంటే హీరోయిన్లు వచ్చి లేకపోతే సినిమా తారాలు వచ్చి ఇలా చెప్పాలట్నా? ఏం చెప్పాలి జర్నలిస్టులకు? ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా, అవును, గౌరవప్రదమైన మహిళనే కదా, ఆమెనే చెప్పింది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, సోదరి, ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు, ఇంతకు అధ్యక్షురాలు, ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు, ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు అనుకో, డైరెక్ట్ చెప్పింది కదా. మా బాబాయ్ తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని. అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లే కావాలి, మా విలేకరులు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇట్లా వీళ్ళకి కూడా ముచ్చట ఉన్నట్లేదు. ఎవరైతే అడిగారో హీరోయిన్లను చూడాలని, హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి, మీ కూతురులాగా చూడండి. అది మన కుటుంబంలో అనుబంధం పెంచుకోండి. ఏ మహిళలంత మాత్రం, హీరోయిన్ ఎంత మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు. తెలంగాణ వస్తేనే భయపడేటట్టు చేస్తారు. అప్పుడు ఆడు, ఇప్పుడు ఏదో మొన్న ఆ ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు. అది ఎట్లా చూస్తారు సార్? ఇంగ్లాండ్ అమ్మాయి ఎట్లా చూస్తాం? వ్యభిచారిగా చూస్తున్నారు నన్ను. దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గట్లనే ఉంటుంది. దిగజారిన పెద్ద కామెంట్ కదా సార్ ఆ విధంగా మాట్లాడబోవడం. చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే కొద్దిగా పద్ధతులు, నైతిక విలువలు, రాజ్యాంగబద్ధ పరిపాలించే పార్టీని చూజ్ చేసుకోవాలి. ప్రజలు కూడా గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడతాం పెట్టండి. వాళ్ళు గాడిదలకు గడ్డేసి గట్టినప్పుడు గాడిదలు. ఆయన డబ్బులు లేవన్నాడు,
ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోయే వాళ్ళ చూస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు ముఖ్యమంత్రి. అంటే ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి, అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం. ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్. నువ్వు ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి. సమాజ స్పృహ తగ్గింది, రాష్ట్ర ఖజానా గండే కదా. రాష్ట్ర ఖజానా గండి, నేను చెప్తున్నా కదండి. విద్య ఈ రోజు కూడా ఎవరు చెప్పారు చూడు, మొత్తం సుమారు 26,000 స్కూళ్ళల్లో ఒక 500 స్కూళ్ళ ఒక 500 సుమారు 500 మించిన స్టూడెంట్స్ తక్కువ ఉన్నాయి. 10,000 స్కూళ్ళు మూతపడ్డాయి. వీళ్ళకి విద్య మీద లేదు, స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. మళ్ళీ రాష్ట్రంని కూడా సమానంగా చూడాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి, దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక్కొక్క జిల్లాకు 3 మంత్రులు ఇవ్వడం. ఒక జిల్లాకు కాదు సార్, ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ కి. నోను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి, ఒక జిల్లాకు 10 పాత జిల్లా గురించే మాట్లాడదాం. అప్పటికి ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు ఒక జిల్లాకు 3 మంత్రులు. ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు. మన ఉన్న మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోర్ట్ఫోలియోస్. మళ్ళీ అడుగున ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నారు. అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు, కొంతమంది హైకమాండ్ తో కూడా తెచ్చుకుంటున్నారు మంత్రి పదవులని కూడా విన్నాం. ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ ఎట్లున్నదో, ట్యాక్స్ ఎట్లా కట్టాలా, ఏమేమి కట్టాలా తెలిసినోడు కడతాడు, ట్యాక్స్ కడతాడు, తెచ్చుకుంటాడు. ఆ పార్టీ అట్లాంటిది కదా, ముళ్ళెలు మోసే పార్టీ, మూటలు మోసే పార్టీ, తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ. కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా, నాటి మనం పుట్టక ముందు నుంచి చూస్తున్నాం, పుట్టినాక చూసినాం. అడుగున అవమానించిన పార్టీ. ఇప్పటి కూడా ఎవరు దొరుకుతుంది పాపం మా ముఖ్యమంత్రికి, అపాయింట్మెంట్ కూడా దొరకదు ఢిల్లీలో. అదే దురదృష్టం. అప్పుడున్న తెలంగాణ మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది, సఖ్యత ఏ విధంగా ఉంది? కలిసినారు ఎప్పుడు? వ్యక్తిగతంగా బాగుంటది. ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేని, బాగుంటాయి సంబంధం. నియోజకవర్గ సమస్యల పైన, అభివృద్ధి పడుతూ ఉంటున్నాను. అంటే సమస్య పోరాడుతున్నాను, ఇంకా సరిగ్గా లేదు. దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఎప్పుడైనా జరిగినాయా మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో? కాంగ్రెస్ బీజేపీ అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి. అవును. ఏవైనా మాటలు జరిగినాయి అంటే? అసెంబ్లీ మాట్లాడదాం అంతే. అసెంబ్లీ మాట్లాడతాం. బహిరంగ అందరికన్నా తెలంగాణ నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని. కోడంగల్కి 1000 కోట్లు ఎట్టకుండా పోతావు, మాకు ₹1 కోటి ఎట్టిస్తామని. దాని గురించి ఆఫ్ కెమెరాలా మీ పర్సనల్ గా ఏమైనా మాటలు అయితే అడుగుతాను, బహిరంగానే అడుగుతా నేను. అంతే. అంటే మంత్రులను కూడా అడుగుతాను. ఉన్నట్టు దోసుకపోతే దానికైనా మేము తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఆదిలాబాద్ నిజాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.